దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు అండర్ 60,000లో ఒక 3 ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చానండి. దీని యొక్క ఫీచర్స్, ఈ ప్రైస్, ఈ సెగ్మెంట్లో మీరు తీసుకుంటే ఇది వర్తబుల్లా కాదా అనేది నేను మీకు కంప్లీట్గా వీడియో ఎండింగ్ లోపు వీటి యొక్క ఫీచర్స్ ఇవన్నీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చెప్తా. వీటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఎడిట్ చేయలేదని కూడా మీకు ల్యాప్టాప్ గురించి నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడైతే ఇస్తున్నాను. సో ఇంకేంది లేదు, వీడియోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఎంతమంది లైక్ చేస్తే చాలామందికి మన వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తుంటుంది కదా, అందుకనిసే నేనైతే మీకు ఇదైతే చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మంది మీరైతే లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి కూడా యూజ్ అయితే అవుతుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తుంటాను. ఓకే, ఇంకేం లేదు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం చాలామంది ల్యాప్టాప్స్ నాకు కోడింగ్ కావాలి, నాకు గేమింగ్ కావాలి, ఇలాగ ఒక్కొక్క సజెషన్గా అడుగుతుంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన బడ్జెట్ అండ్ మనం యూజ్ చేసే పర్పస్ ఏంటో అండ్ మనం ఎంత బడ్జెట్ పెట్టగలం, ఆ బడ్జెట్లో ఆ వర్తబుల్లా కాదని ఏ బ్రాండ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న బ్రాండ్స్లోని ఎక్కువగా ఏది ఎవరు తీసుకున్నాను కూడా మీరైతే కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఓకేనా? సో దాన్ని బట్టి మీ బడ్జెట్ అండ్ మీరు యొక్క ఏ పర్పస్కి వాడుతున్నారో అండ్ మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ మూడు మీరు ఫిక్స్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు మీ బడ్జెట్ ఫిక్స్ అవ్వండి ఫస్ట్. మీ బడ్జెట్ ఫిక్స్ అయితే మీకు మీ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ కావాలో తీసుకోవాలనేది మీకు ఒక లాస్ట్ ఐడియా అయితే కూడా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటెల్ ఉంటుంది, ఏఎండి రైజన్ ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్లు అండి, రెండు రకాలు. మీకు రెండు ప్రాసెసర్లు వేరే అని కాదు, ఇదొక కంపెనీ అనమాట. ఓకేనా? సో వీటి కోసం నేను కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ సిరీస్ కోసం కూడా నేను ఒక సిరీస్ అయితే మీకు కంప్లీట్గా అయితే చేస్తానండి. ఓకేనా? సో ఈ రెండు ప్రాసెసర్లు అండి, ఇంటెల్ ఒకటి, ఏఎండి ఒకటి. ఓకేనా? సో ఇందులోని మీరు i3 ప్రాసెసర్ తీసుకుంటే మీకు నార్మల్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి అయితే మీకు i3 యూసేజ్ అయితే అవుతుంది. i5 అయితే మీకు మినిమం మీరు ఒక కోడింగ్కి యూజ్ చేయొచ్చు. మీకు i5 తీసుకొని అందులో ర్యామ్ కూడా మీరు i5 తీసుకొని 8GB ర్యామ్ తీసుకొని 512GB SSD తీసుకున్నా మీకు యూజ్ అవుద్ది. కానీ హెవీ వర్క్స్ ఉంటాయి కదా, కొన్ని సాఫ్ట్వేర్స్ అవి కొన్ని వీటికి అయితే మరీ హెవీ సాఫ్ట్వేర్స్ అయితే దీనికి అంత వర్కబుల్ అయితే అవ్వవు. ఓకేనా? మరీ హెవీ సాఫ్ట్వేర్స్ అయితే మీరు ఒకవేళ 16GB ర్యామ్ తీసుకున్నారనుకోండి, దాని కోర్స్ ఉంటాయి. కోర్స్ కూడా మీకు దాన్ని బట్టి కూడా మీకు ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ 3 ల్యాప్టాప్స్ చెప్తా, మీకు ఈ బడ్జెట్లో మీకు అది వర్తబుల్ కాదనేది అనేది మీకు కంప్లీట్గా వీడియో ఎండింగ్ లోపు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ల్యాప్టాప్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు అందులో కూడా మీకైతే ఈ హెవీ సాఫ్ట్వేర్స్ వాడినప్పుడు యూజ్ అయితే అవుతాయండి, అవ్వవని కాదు. చాలామంది ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటున్నారు చాలా వరకు. ఏంటంటే మనం i5 తీసుకున్నాము, ఇందులో ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవుతుందా లేదా ఏంటనేది. అలా కాదండి, మీరు i5 తీసుకున్నారు, ర్యామ్ 16GB ర్యామ్ తీసుకున్నారు, మీకు సాఫ్ట్వేర్ కోర్స్ ఉంటాయి, కోర్సు మీకు థ్రెడ్స్ అండ్ క్లాక్ స్పీడ్స్ ఇవన్నీ మనం కంపారిజన్ చేసుకొని దాంట్లో మనకి ఈ ల్యాప్టాప్ అనేది ఆ ఒక్క సాఫ్ట్వేర్ ఎక్కించి మీరు చూసిన తర్వాత మీకే అక్కడ అర్థమవుతుందండి. ఓకే, మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ బాగానే అవుతున్నాయి కదా అని చెప్పి మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అవ్వాలి. మీరు ఫస్ట్ ఈ తక్కువ బడ్జెట్లోని ఈ అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే మనకు ప్రతి దాంట్లో ఒక మైనస్ అయితే ఉంటుందండి, అది మీరు గమనించాలి. ఓకేనా? మీరు ఈ బడ్జెట్లో తీసుకొని ఒక 2-3 ఫీచర్స్ ఏదో హైలైట్ చేసి చెప్పిన వల్ల మీరు కొనేస్తారు. కొనేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అయ్యో ఇది దీంట్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. అలా కాదండి, మీరు ఫస్టే మీకు ఒక టైం తీసుకోండి, ఒక 1 month మీరు రీసెర్చ్ చేయండి. మొత్తం ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్స్ మంచిగా ఉన్నాయి అన్నీ మీరు చూడండి. మీకు అంత టైం లేదనుకుంటే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ లేకపోతే ఇలా యూట్యూబ్లో అన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు ఒక ఫైనల్గా అయితే ఒక దేనికైతే రండి. ఓకే, నాకు ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో ఈ ల్యాప్టాప్ కావాలి, ఈ బ్రాండ్లో కావాలని చూసుకోండి. చూసిన తర్వాత మీరు అందులో మెయిన్ చూడాల్సింది మీరు పర్ఫార్మెన్స్, విండోస్ 11 సిరీస్ కూడా మీరు చూసుకోవాలి, ఓఎస్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సిన మెయిన్ పర్ఫార్మెన్స్, మీరు తీసుకుంది i3 i5 అది కూడా చూడాలి. మీరు 64-bit ప్యానల్ తీసుకున్నారా, 32-bit ప్యానల్ తీసుకుంటున్నారా, అది కూడా చూడాలి. సో మీకు ఇప్పుడు నేను చెప్పే ఈ 3 ల్యాప్టాప్స్ కూడా మీకు అండర్ 60,000 అయితే మీకైతే ఉంటాయి. మీకు ఒకటి 13th జనరేషన్ అయితే వస్తుంది, 2 12th జనరేషన్ అయితే వస్తున్నాయండి. మీకు ఈ రెండు కూడా మీకు 3 బ్రాండ్స్ వస్తున్నాయి. ఒకటి లెనోవో, హెచ్పి అండ్ సామ్సంగ్ నుంచి అండి. ఈ 3 బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ మనం ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది హెచ్పి 15 ల్యాప్టాప్ అండి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మీకు 58,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. మీకు ఒక క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇంకా డిస్కౌంట్ అయితే రావచ్చు. ఒకవేళ మీరైతే అది కూడా చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరైతే అక్కడ నుంచి అయితే
చెక్ చేయండి. ఓకేనా. సో దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మోడల్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఇక్కడ నుంచి కూడా మీరైతే ఈ మోడల్ నుంచి మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ సేమ్ ల్యాప్టాప్ నేను ఏ ల్యాప్టాప్ అయితే చెప్పానో మీకు ఆ ల్యాప్టాప్ అయితే మీకు అక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు వస్తుందండి. ఓకేనా. మీరు ఇక్కడ నేను చెప్పినట్టు మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ HP 50 అని కొట్టేస్తే మీకు చాలా వస్తాయి. ఇక్కడ మీకు అదొకటి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఇచ్చినట్టు మీకు ఆ కింద లింక్ ద్వారా మీరు వెళ్ళైతే చెక్ చేసి మీకు నచ్చితే బై చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. దీని యొక్క ప్రొసీజర్ కోసం మనం చూసుకుంటే ఇది ఇంటెల్ i5 ప్రొసీజర్ అయితే వస్తుందండి. మీకు ఇది 13th జనరేషన్ మీకు U సిరీస్లో అయితే వస్తుందండి మీకు ఇది. ఓకేనా. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఇది 4.2 Hz క్లాక్ స్పీడ్ అయితే వస్తుందండి. మీకు కోర్స్ వచ్చేసరికి మీకు 10 కోర్స్ వస్తుంది, 12 థ్రెడ్స్ అయితే వస్తుందండి. మీకు ఇది మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు అయితే వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసరికి మీకు 16 GB ర్యామ్ అయితే వస్తుంది. DDR4తో 3200 mAh అయితే మెగాహెడ్స్ అయితే వస్తుందండి మీకు. ఓకే. స్టోరేజ్ వచ్చేసరికి మనకి చూసుకుంటే స్టోరేజ్ 512 GB SSD స్టోరేజ్ అయితే మీకు స్టోరేజ్ వస్తుంది. ఇది మీకు ఒక ఓఎస్ చూసుకుంటే మనకి ఇది Windows 11 అయితే వస్తుందండి. మీకు ఇది 64-bit ప్యానెల్ అయితే వస్తుంది. మీకు ఇది కీబోర్డ్ మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ వస్తుంది. వెయిట్ చూసుకుంటే మీకు ఇది 1.59 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు Wi-Fi 6తో వస్తుంది. బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది. మీకు బ్యాటరీ చూసుకుంటే 41 వర్క్ అవర్ అయితే వస్తుందండి. మీకు ఇది 3 సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. వారంటీ చూసుకుంటే మీకు ఇది 1 year వారంటీ అయితే వస్తుందండి. ఓకేనా. సో కంప్లీట్గా ఈ యొక్క ల్యాప్టాప్ ఫీచర్స్ మాట్లాడుకుంటే మాత్రం ఇవ్వండి. ఓకేనా. ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది Samsung Galaxy Book 2 అండి. దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది Samsung Galaxy Book 2 ప్రైస్ వచ్చేసరికి మనకు 52,490 అయితే ప్రైస్ అయితే మీకు అయితే వస్తుందండి మీకు. ఓకేనా. దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే చూసుకుంటే 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఫుల్ HD LED డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే వస్తుందండి. ప్రొసీజర్ చూసుకుంటే మీకు ఇంటెల్ i5 ప్రొసీజర్ అయితే వస్తుంది. మీకు ఇది 1235 U సిరీస్ అయితే వస్తుంది. మీకు ఇది 12th జనరేషన్ తోటి. మీకు క్లాక్ స్పీడ్ చూసుకుంటే మీకు 4.2 Hz క్లాక్ స్పీడ్ అయితే వస్తుందండి. మీకు ఇది నెంబర్ ఆఫ్ కోర్స్ చూసుకుంటే మీకు 10 crores అయితే వస్తుందండి. మీకు నెంబర్ ఆఫ్ కోర్స్ 10 అయితే వస్తుంది. మీకు ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. మీకు ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 8 GB ర్యామ్ అయితే వస్తుంది. మీకు ఇది DDR4X అయితే మీకు ర్యామ్ అయితే వస్తుందండి. మీకు స్టోరేజ్ చూసుకుంటే మీకు 512 GB స్టోరేజ్ SSD స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఓకే. మీకు ఇది ఓఎస్ చూసుకుంటే మనకి ఇది Windows 11 OS అయితే వస్తుంది. 64-bit ప్యానెల్ అయితే వస్తుందండి మీకు. ఓకే. దీనికి బ్యాక్లిట్ కీబోర్డ్ వస్తుంది. అండ్ మీకు ఆడియో కూడా మీకు డాల్బీ అట్మాస్ కూడా వస్తున్నాయి. మీకు వెయిట్ చూసుకుంటే మీకు ఇది 1.8 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు Wi-Fi 6తో వస్తుంది. బ్లూటూత్ 5.1 అయితే వస్తుందండి. మీకు 65 watts అయితే వస్తుంది. మీకు 6 hours బ్యాటరీ 4 సెల్ అయితే వస్తుంది. మీకు 1 year వారంటీ అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే వస్తుందండి. సో కంప్లీట్గా Samsung Galaxy Book 2 చూసుకుంటే ఇదండి. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది Lenovo IdeaPad 3 అండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మీకు ఇది 54,950 అయితే ప్రైస్ అయితే మీకు అయితే వస్తుంది. ఓకే. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా మీకు ఒక బెస్ట్ ల్యాప్టాపే. దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది ఫుల్ HD IPS అయితే వస్తుంది. మీకు 300 nits బ్రైట్నెస్ అయితే వస్తుందండి. మీకు ప్రొసీజర్ చూసుకుంటే మీకు ఇది ఇంటెల్ i5 ప్రొసీజర్ అయితే వస్తుంది. మీకు ఇది H సిరీస్తో వస్తుంది. మీకు 12th జనరేషన్ అయితే మీకు అయితే వస్తుంది. ఇది క్లాక్ స్పీడ్ చూసుకుంటే మీకు 2 GHz అయితే వస్తుందండి. 2.0 Hz అయితే వస్తుంది మీకు క్లాక్ స్పీడ్ వచ్చేసరికి. నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసరికి మీకు ఇది 8 వస్తుంది. 12 థ్రెడ్స్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు అయితే వస్తుందండి ఇది. ఓకే. అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 16 GB ర్యామ్ అయితే వస్తుందండి. మీకు ఇది LPDDR5 అయితే వస్తుంది. మీకు ఇది 4800 MHz అయితే వస్తుంది. మీకు ఇది స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఇది 512 GB స్టోరేజ్ అయితే SSD అయితే వస్తుంది స్టోరేజ్. మీకు ఓఎస్ వచ్చేసరికి మనకి ఇది Windows 11 అయితే వస్తుంది. 64-bit ప్యానెల్ అయితే వస్తుంది. మీకు ఇది కీబోర్డ్ బ్యాక్లెట్ కీబోర్డ్ వస్తుంది. మీకు ఇది వెయిట్ చూసుకుంటే మీకు 1.62 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది Wi-Fi 6 తోటి బ్లూటూత్ 5.1 అయితే వస్తుందండి. మీకు దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 47 వర్క్ అవర్ అయితే వస్తుంది. మీకు ఇది 12 hours బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుందండి. మీకు 3 సెల్ 1 year వారంటీ అయితే వస్తుందండి. సో కంప్లీట్గా ఈ 3 ల్యాప్టాప్స్ కూడా ఇవ్వండి మనం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ల్యాప్టాప్స్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనా. ఇందులో మీకు ల్యాప్టాప్స్ మాట్లాడుకుంటే మనకి Samsung Galaxy Book 2 కూడా బెస్ట్ అండి. కాకపోతే ఈ ల్యాప్టాప్ అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం బిల్ క్వాలిటీ కొంచెం జాగ్రత్త మీరు హ్యాండిల్ విత్ కేర్ అండి. మరీ ఎలా పడితే అలా పడేస్తే కొంచెం బిల్ క్వాలిటీలో ప్రాబ్లం ఉందని ఎక్కువ ఇదైతే వస్తున్నాయి. సో ల్యాప్టాప్ ఓవరాల్గా చూసుకుంటే ల్యాప్టాప్ మాత్రం బెస్ట్ ల్యాప్టాప్ అండి. అండ్ మీకు HP 15లో చూసుకుంటే HP 15లో కూడా మీకు చాలా బాగుంటుందండి ఈ ల్యాప్టాప్ కూడా. ఏవో చిన్న మైనర్ ప్రతి ల్యాప్టాప్లో కూడా ఉంటాయి చిన్న ఏదో డిస్ప్లే అని బ్యాటరీలో అని హీటింగ్ ఇష్యూస్ అని వస్తుంటాయి. కానీ ఈ ల్యాప్టాప్లో కూడా మీకు చాలా బెస్ట్ అండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు అడిగితే మాత్రం ఈ 3 ల్యాప్టాప్స్ చాలా బెస్ట్ అండి. యూజ్ చేసే దాన్ని బట్టి కూడా మీ ల్యాప్టాప్స్ కూడా యూజ్ అయితే అవుతుంటాయండి. సో ఈ 3 ల్యాప్టాప్స్ మాత్రం
నాకు తెలిసి ఈ 3 ల్యాప్టాప్స్ ఈ బడ్జెట్లో మాత్రం వర్తబుల్ అండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా బై చేసుకోవచ్చు. చాలామంది కోడింగ్ వీటి కోసం యూజ్ అవుతాయి లేవని అనుకుంటారు. మీరు కోడింగ్ కూడా హ్యాపీగా అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు శాంసంగ్ కూడా బాగానే అవుతుంది, మీకు హెచ్పీలో కూడా మీకు బాగానే ఉంటుంది, లెనోవో కూడా బాగానే ఉంటుంది. ఈ 3 ల్యాప్టాప్స్లో కూడా మీరైతే కోడింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ హ్యాపీగా అయితే మీరైతే చేసుకోవచ్చండి. ఓకేనా? మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.